జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? ఈరోజు ముచ్చట్లు అంటే విశేషాలు. ఈరోజు విశేషాలు వచ్చి దేవుడి విగ్రహాల గురించి మాట్లాడుకుందామండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విగ్రహాల గురించి అంటే దేవాలయాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలు కాదండి. మామూలుగా మనం ఇంట్లో పూజ చేసుకునే విగ్రహాలు ఉంటాయి కదా. మీకు ఏ దేవుడు ఇంటి దేవుడు ఉంటాడో ఆ దేవుడి విగ్రహాలు అయితే ఇంట్లో ఫోటో రూపకంగా లేదా విగ్రహం రూపకంగా పెట్టుకొని దేవుడికి రోజు పూజ చేసుకుంటాము. ఆ దేవుడే ఇంటి కులదైవం అని కూడా మనం నిర్ణయించుకొని మన పెద్దలు పూర్వీకులు ఏ దేవుణ్ణి పూజించాడో అంటే వంశంలో మీ ఇంటి పరంగా మీ పెద్దలు ఎవరు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారో పూర్వం నుంచి మీ అమ్మ నాన్నల దగ్గర నుంచి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి వాళ్ళ అమ్మ 3 తరాలు 4 తరాలు నుంచి ఎవరు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారో ఇంటికి అదే వరుసగా అదే సాలుగా వస్తుంది. కాబట్టి కొత్త దేవుళ్ళను పూజించుకోవడం వల్ల మనకు ఇంటి దేవుణ్ణి వెనకేసినట్టుగా అవుతుంది. మీరు చెప్పేది బాగా పూర్తిగా వినండి. మీరు ఎవరెవరో చెప్పిన దేవుళ్ళను పూజించుకొని అంటే వాళ్ళు కూడా సర్వంతర్యామి ఒక్కరే కాకపోతే వేరు రూపాల్లో ఉన్నారు కదా. మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి, మరి శివయ్య, ఇలా అందరూ ఒక్కొక్కరికి గ్రామ దేవతలు కూడా ఇంటి దేవతలుగా ఉంటారు. కాబట్టి ఎవ్వరు వాళ్ళ వంశపరంగా ఎవరిని పూజిస్తున్నారో వారినే పూజించుకొని ఇంట్లో దేవుళ్ళుగా పూజించుకొని ఇంటి దేవుడిగా నిర్ణయించుకొని పూజలు చేసుకోవాలి. కాబట్టి ఏదైనా కొత్త విశేషాలు వచ్చి కొత్తగా ఈ పూజ చేయాలి, ఈ పూజ చేస్తే మీకు మంచి అదృష్టం కలిసి వస్తుంది, చక్కగా మనం కోట్లు సంపాదించవచ్చు, లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది, ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళకు తోచినవి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి మీ ఇంటి దేవుడే మీకు సాక్ష్యం. రేపు ఏదైనా మన సత్యనారాయణ వ్రతం కానీ ఇంటిలో ఏదైనా నోములు కానీ ఏదైనా గృహప్రవేశాలు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు మీ ఇంటి దేవుడు ఎవరు అని అంటే ఏం చెప్తారు? మీ ఇంటి దేవుడే చెప్పాలి. కానీ ఈ కొత్త దేవుళ్ళను కొత్తగా ఎవరైనా చెప్పింది నమ్మితే ఈ దేవుడికి చేస్తే బాగా మీకు కలిసి వస్తుంది అని చెప్పడం వల్ల మీకు పూర్వీకుల నుంచి వచ్చిన సంపద, పూర్వీకుల నుంచి వచ్చిన మనకు క్షేమాలు ఇవన్నీ మనకు వాళ్ళను పూర్వీకుల దేవుళ్ళను వెనకేసినట్టుగా అవుతుంది. నేను చెప్పేది కరెక్టే చెప్తున్నానండి, తర్వాత మీ ఇష్టం. కాబట్టి ఎవ్వరికి వారు ఏ ఇంటి వారు ఆ ఇంటి దేవుడిని పూజించుకోవడమే చాలా ఉత్తమం, చాలా క్షేమకరం కూడా. అలాగే విగ్రహాలండి, మన దేవాలయాల్లో విగ్రహాల గురించి నేను చెప్పను. కాకపోతే ఇంట్లో విగ్రహాలు మనకు ఏ సైజులో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి, బాగా పెద్ద విగ్రహాలు పెట్టుకొని పూజిస్తున్నారండి ఇళ్ళల్లో. ఆ విగ్రహాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? షాపుల్లో నుంచే కదా. ఇప్పుడు షాపులు అనేది మనం ఈ ఒక్కసారి ఆ దృష్టి ఆ విగ్రహాలపైకి వెళ్ళింది అనుకోండి, అవి ఆకర్షణగా ఉంటారు. దేవుళ్ళు గణపతి కానీ, శివుడు పార్వతి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ మనిషెత్తి విగ్రహాలతో షాప్కి వెళ్తే అంత కన్నులో విందుగా కనపడతారు. మన ఇష్టం ఉంటే తెచ్చుకోవచ్చు, లేదంటే లేదు. కాబట్టి ఇంటిలో విగ్రహాలు మీరు మీ ఇంటి దేవుణ్ణి విగ్రహాన్ని పూజించుకొని, అది కూడా మనం ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మీ ఇష్టం ఏ పుణ్యక్షేత్రం వెళ్తారో మీ ఇంటి దేవుడు కానీ ఇంకా యాత్రలు కానీ అలా వెళ్ళినప్పుడు
విగ్రహాల రూపంలో తెచ్చుకోవచ్చు. విగ్రహము అనేది నాకు తెలిసినంత వరకు మా తాత పూజ చేసేవాడండి. ఈ వేలు కంటే పెద్దది విగ్రహం పెట్టుకోకూడదు అనేది మాకు తెలిసిన విషయము. మా తాత అంటే మా నాన్న వాళ్ళ నాన్న చేసేవాడు. అలా పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు ఏదైనా ఇత్తడి పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ రాగి చెంబులో వాటర్ పోసి సీల్ చేసి ఉంటుందండి. యాత్ర పోయినప్పుడు అది తీర్థమని తెచ్చుకొని ఇంటిలో యాత్ర నుంచి వచ్చినాక ఇంటిలో సత్యనారాయణ వ్రతం చేసుకొని ఆ తీర్థము ఆ రాగి చెంబు సీల్ తీసి ఆ తీర్థము సత్యనారాయణ స్వామి వ్రతానికి తీర్థం తయారు చేస్తారు కదా పంచామృతం, అందులో వేసి స్వామికి అభిషేకించి ఆ తీర్థము వచ్చిన వారందరికీ పంచేవారు. అప్పుడు అలాగా తెచ్చుకున్న పాత్రలు యాత్రకు పోయి పాత్ర తీసుకురావాలి అనేది ఒకటి అప్పుడు పూర్వీకులు మనకి చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. అయితే యాత్రకు వెళ్ళినప్పుడు కూడా విగ్రహాల రూపంలో తెచ్చుకోవాలి. మనం ఏ విగ్రహం కొనుక్కుంటామో తీసుకోవాలనుకుంటున్నామో ఆ విగ్రహం తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే ఈ షాపులలో ఏంటంటే ఆకర్షణగా పెడతారు. కానీ మేమైతే యాత్రకు వెళ్ళినప్పుడు ఆ విగ్రహం ఏంటంటే ఆ యాత్రలో ఏ దేవుడు ఉంటాడో ఆ దేవుడి స్వరూపమే అని ఆ విగ్రహ రూపంలో మన ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాము అనేది ఒక నిజమైన మాట అని మా తాత కూడా అదే మాట చెప్పేవాడు. అలా తెచ్చుకొని ఇంట్లో పూజించుకునే వాళ్ళము. ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత అప్రసాదము అంతా అక్కడ పెట్టుకొని ఆ తెచ్చిన విగ్రహాన్ని అభిషేకించి పంచామృతాలతో అభిషేకించి మంచి పసుపు కుంకుమ గంధములతో పుష్పాలతో అలంకరించి ఆ విగ్రహాన్ని మన ఇంటిలో దేవుడి దగ్గర పెట్టుకొని రోజు పూజించుకుంటాం. ఇలా విగ్రహాలు ఈ బ్రాసో విగ్రహాలని, తర్వాత సిల్వర్ అని, జర్మనీ సిల్వర్ అని జర్మనీ నుంచి తయారు చేసి మన కోసం పంపిస్తున్నారు కదా. జర్మనీ సిల్వర్ అంటే ఇట్లా కనిపిస్తుంది, తలతల మెరుస్తూ ఆకర్షణకండి, అది అంతే. కానీ పూజించడానికి ఎటువంటి పరిస్థితుల్లో పనికిరావు. పెద్ద పెద్ద విగ్రహాలు దేవాలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాలు చాలా నిష్టగా, చాలా అతినిష్టగా అవి మలిచి ఆ తర్వాత ఎవరు కావాలనుకున్నారో ఆ విగ్రహాన్ని వాళ్ళు తీసుకెళ్ళి ఆ గుడిలో ప్రతిష్ఠించుకుంటారు. అలా నిష్టగా చేసినప్పుడే మనకు పవిత్రత అనేది ఏర్పడుతుంది. కాబట్టి నేను ఈరోజు చెప్పే వీడియో ఇదేనండి. ఎందుకంటే బ్రాసో షాపులు అనేది మితిమీరిపోయాయి. అప్పట్లో ఇలాంటి విగ్రహాల షాపులు ఉండేవి కాదండి. ఎప్పుడైనా యాత్రలకు వెళ్ళినప్పుడే ఒక దీపపు కుందులో, లేకపోతే ఇంట్లో బెల్లు గంట లేకపోతే గంటనో, తర్వాత హారతి ఇచ్చేవి ఇలాంటివి విగ్రహాలు, ఇలాంటివి రాగివి పాత్రలు, రాగి ప్లేట్లు ఇలాంటి పూజ కోసం తీసుకొచ్చుకునేవాళ్ళం యాత్రలకు వెళ్ళినప్పుడు. ఇప్పుడు షాపుల్లో తెచ్చుకోవడం, ఇంట్లో వాడుకోవడం. మన యాత్రలో తెచ్చుకుంటే ఒక పవిత్రత అనేది మనకు స్పష్టంగా మనం ఎవరిని అడగనక్కర్లేదండి. అంత స్పష్టత మనకు, నమ్మకం అనేది నమ్మకం కూడా కాదండి, అంత పవిత్రత ఇంకా ఏం చెప్పలేను నేను. అలా అని బ్రాసో విగ్రహాలని, ఇలా జర్మనీ సిల్వర్ అని తలతల మెరుస్తూ ఉంటాయి. పెళ్ళిళ్ళలో కూడానండి ఆ జర్మనీ సిల్వర్ తెచ్చి, ఏమండి అంత సిల్వర్ తెచ్చి అది డూప్లికేట్ సిల్వర్ అది తీసుకొచ్చి పెళ్ళి కొడుకు కాళ్ళు కడగడము ఇవన్నీ అవసరమా? ఇత్తడి చెంబు, చక్కగా ఇత్తడి చెంబు తీసుకోండి, లేదా ఇత్తడి ప్లేటు తీసుకోండి కాళ్ళు కడగడానికి. తర్వాత అలా రాగి ప్లేట్ తీసుకోండి, రాగి చెంబు తీసుకోండి. ఇవి ఎంత పవిత్రమో మీకు తెలుసా? అంత పవిత్రమైన వస్తువులు ఇవి. కానీ ఇప్పుడు ఆ జర్మనీ సిల్వర్ అని తీసుకొచ్చి వెండితో మా అల్లుడు కాళ్ళు కడుగుతున్నామని అత్తమామలు తృప్తి పడడం, అల్లుడు తృప్తి పడడం, ఇవన్నీ మాకు ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తుంది. కొన్ని పెళ్ళిళ్ళు చూస్తుంటే ఏం అవసరం లేదండి. మన నమ్మకం మనకు ఉంటే చాలు. ఆ ఇత్తడి, రాగి, ఈ పంచలోహాలని ఎందుకు పెట్టారండి? అంత పవిత్రత ఉంటుంది. పంచలోహాలు అనే దాంట్లో అన్ని లోహాలు కలిసి విగ్రహాన్ని తయారు చేస్తారు. అలాంటి దాంట్లో పవిత్రత ఉంటుంది. ఇవన్నీ మనం షాపుల్లో తెచ్చుకునే ఎంత అలంకారానికి అని పెట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద
ఆస్తులు ఉన్న వాళ్ళు, కోటీశ్వరులు ఆ విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి కూడా ఇంట్లో అలంకరణ కోసం పెట్టుకుంటున్నారు. అంతేకాని పూజ కోసము అయితే మీరు ఎక్కడికైనా యాత్రలకు వెళ్ళినప్పుడు మంచిగా చక్కగా అక్కడ స్వామిని తలుసుకొని అక్కడ విగ్రహాలు అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి. ఇదేనండి ఈనాటి వీడియో. మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన మాటలు ఏ రకంగా ఉన్నాయి అనే దానికి ఒక కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే నేను చెప్పేది నేను చెప్తూనే ఉంటాను. మీకు నచ్చినయా నచ్చలేదా అనేది మీరు కామెంట్ పెట్టండి. అయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఇంకొకరికి షేర్ అయితే వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ అందినట్టే కదా. ఎందుకంటే అంత ఆర్టిఫిషియల్ ప్రపంచం అయిపోయిందండి. అందుకని నేను ఈరోజు ఈ వీడియో నాకు గుర్తుకొచ్చిందంటే ఆ విషయం మీకు చెప్పాలని ఇంకా ఆరాటపడిపోతుంటాను. అంతేనండి ఈనాటి వీడియో. మీతో మీ విజయలక్ష్మి.